ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులకి ర్యాండమ్ విధానంలో పరీక్షా కేంద్రాలు కేటాయించినట్లుగా తెలిపిన కలెక్టర్ మాధవీలత. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివే. రాష్ట్రంలో మెరుగైన పరిపాలనా వ్యవస్థకు మొట్టమొదటి సాక్షులు వాలంటీర్లన్న మంత్రి వేణుగోపాలకృష్ణ. కపిలేశ్వరం మండలం నల్లూరు గ్రామంలో డ్వాక్రా మహిళలకు ఆసరా చెక్కులు పంపిణీ. మహిళల ఆర్థిక స్వలంబనే ధ్యేయంగా సీఎం జగన్ కృషి చేస్తున్నారన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. ఉమ్మడి అభ్యర్థులను గెలిపిద్దాం, ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. శెట్టి బలిజ గౌడ ఆత్మీయ సమావేశంలో టీడీపీ నేతల పిలుపు. ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సంబంధించిన హాల్ టికెట్స్ ఆయా కాలేజీల యాజమాన్యాలు లాగిన్ లో పంపడం జరిగిందని, రేపటి నుంచి హాల్ టికెట్స్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వెలగపూడి నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక స్థానిక కలెక్టర్ విడిది కార్యాలయం నుంచి కలెక్టర్ మాధవీలత, ఇంటర్మీడియట్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు గాను 52 పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 41,304 మంది హాజరు కానుండగా వారిలో మొదటి ఏడాది 21,288 మంది, రెండవ ఏడాది 20,016 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. వీరిలో ఇంటర్మీడియట్ కి 37,502 మంది, వొకేషనల్ కోర్సుకు 3,802 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలిపారు. పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టేస్తారు. ఈ సెంటర్ లో కూడా ఈ రోజు కాలేజ్ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను అనుసంధానంగా వాలంటీర్ సేవా వ్యవస్థను ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. గురువారం కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని మంత్రి వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాలంటీర్లకు సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర పురస్కారాలను, అవార్డులను స్థానిక నాయకులు అధికారులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ అవినీతి వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా ప్రజలకు సేవలు అందిస్తున్న వాలంటీర్లను గుర్తించి వారికి ప్రోత్సాహకంగా అవార్డులను, నగదు ప్రోత్సాహం ప్రభుత్వం అందిస్తుందని మంత్రి తెలియజేశారు. వాలంటీర్ సేవలు మీ అందరికీ తెలిసిందే సార్. మరి ఇది లేకపోయినా మరి 1వ తేదీనే టెన్షన్గా మరి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం దగ్గర నుంచి అన్ని రకాల సర్వేలు కూడా నిర్విఘ్నంగా నిర్వహించడం కానీ ముఖ్యమంత్రి గారిని కాపాడుకుని ముందరికి తీసుకెళ్లాలంటే మీరు ప్రతి ఒక్కరికి చెప్పి ఓటు వేస్తేనే మనం కాపాడుకోగలుగుతాం. ఆయన కనకరత్నం ముందుకెళ్ళి నెక్స్ట్ బల్లా లక్ష్మి జయగురుపాటు 2 సేవారత్న ముందుకు రావాల్సిన కోర్టు ముందుకు రావాలి. కిషోర్ బాబు పద్మిని ముందుకెళ్ళి కిషోర్ చాగంటి కిషోర్ గోవింద్ ముందు
బాబు క్లాప్స్ కొట్టట్లేదయ్యా, మీకు మీకు అందరూ అది మీకు జరుగుతున్న సన్మానం అది. పంచాయతీ ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్. ఓకే ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? ఓకే. వాడు అతి పేదవాడిగా మారిపోవడానికి, నిరుపేదగా మారిపోవడానికి, ఆ దౌర్భాగ్య స్థితికి చేరిపోవడానికి, జబ్బు చేసినప్పుడు డబ్బు అవసరం వల్ల పేదవాడు ఒక తరమో 2 తరాలు పేదగా వెళ్ళిపోతున్నాడు. ఆ పేదవాడిని ఆ పేదరికం పేదరికం అనేటువంటిది కబలించకూడదు ఆ సమయంలో అని 2,50,000 రూపాయలు విలువైనటువంటి ఆరోగ్యశ్రీ కార్డు తెచ్చినటువంటి మొట్టమొదటి నాయకుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆశయంతో పుడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఒక ఆశయం, దేశానికి స్వాతంత్రం తేవాలని. తర్వాత గరీబీ హటావో, రోటీ కపడా ఔర్ మకాన్, ఇవన్నీ మాట్లాడింది ఇందిరాగాంధీ గారు. రోటీ కపడా ఔర్ మకాన్ అంది, ఆ మాటలు మీరు వినుంటారు. గరీబీ హటావో అంది. గరీబీ హటావో, ఎక్కడ గరీబీ హర్సే గరీబ్ హటా నహే, అంటే పేదవాడి ఇంటి నుంచి పేదరికాన్ని తరమాలి. హటావో అంటే బయటికి వెళ్ళటం. కానీ అది వెళ్ళలేదు, అది టెస్ట్ వేసి కూర్చుంది. అటువంటి నినాదాలన్నీ కూడా వాళ్ళలో ఆశ పెరిగిన తర్వాత మన రాష్ట్రాన్ని 2 ముక్కలు చేశారు కదా కాంగ్రెస్ వాళ్ళు. అది ఆశే. తెలంగాణలో గెలుస్తాం, ఆంధ్రాలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కాబట్టి ఆయన కొడుకు వచ్చారు కాబట్టి మనకి అడ్రస్ ఉండదని ఆశ పెరిగి కాంగ్రెస్ పార్టీ ఖతం అయిపోయింది. ఇప్పుడు ఇలా అంటే 2 సార్లు ఓడిపోయి ఇవాళ తెలంగాణలో ఏదో కన్ను లొట్టపోయి ఇదన్నట్టారు కదా దెబ్బకి. కానీ ఆ రకంగా వెళ్ళిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చింది 1982లో. తెలుగుదేశం పార్టీ ఆశయం ఏమిటంటే ఎన్టీ రామారావు గారిది, ఈ కాంగ్రెస్ నాయకులు అస్తమానం ఢిల్లీ వీధుల్లో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని. ఇది నోట్ చేసుకోవాలి తల్లి మీరందరూ. రేపు భావి నాయకులు మీరే. తెలుగుదేశం పార్టీ పుట్టడానికి కారణం తెలుగువాడి ఆత్మగౌరవం తాకట్టు పెడుతున్నారని. ఆ సందర్భంలో ఆయన కూడా పేదవాడి పొట్ట కోసం 2 రూపాయల కేజీ బియ్యం, మహిళల కోసం మద్య నిషేధం, రైతుల కోసం ఒక హార్స్ పవర్ 50 రూపాయలకి విద్యుత్ ఇచ్చారు. ఈ రాష్ట్రం విడిపోతున్నప్పుడు కనీసం ప్రస్తావన చేయలేదు రాష్ట్ర అవసరాల గురించి. అత్యాశ. సరే, మోసం ఒకసారి గెలుస్తుంది, మోసగాడి గురించి తెలుసుకుంటాం. ఆశయం కూడా అత్యాశగా మారిపోయి తన కొడుకు రాజకీయాల్లోకి రాకుండా గెలిపించి అందరు కాడుకుంటున్నాడు. ఒకరి కాదు కాదు, పాపం వారి సతీమణి కష్టిస్తే బాగుంటుంది. నిన్న మొన్న చూసాం మనం అందరం. భువనేశ్వరి గారు పోయింది. అదే టైంలో మళ్ళీ 2008లో చిరంజీవి గారు వచ్చారు. ఆరోగ్య ఆశయం కాపు సామాజిక వర్గం ముఖ్యమంత్రిగా కావాలి, ఈ సామాజిక వర్గంగా ఉంది అనే ఆశయంతో వచ్చారు. ఎంతోకాలం సాగలేదు, గెలవలేదు. ఆయన ఆశయం ఎక్కడికి పోయిందంటే రాజ్యసభ ముఖ్యమంత్రితో ఆయన ఆశయం ఖతమైంది. ఆశే చూడనమ్మా. తర్వాత 2010లో వైఎస్ఆర్ పార్టీ పెట్టారు ఆశయం కోసం. ఎవరి ఆశయం కోసం? తండ్రి రాజశేఖర రెడ్డి గారి ఆశయం కోసం. చెప్పండి కొంచెం మీరందరూ. వచ్చిందంటే వారి తండ్రి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు.
మీరు చాలామంది ఫీజు రియంబర్స్మెంట్తో చదువుకుని ఉంటారు. ఉన్నవాళ్ళు ఉన్నారు ఎవరైనా? చేతులు ఎత్తంటారా? వారి తండ్రి గారి ఆశయం ఫీజు రియంబర్స్మెంట్. ఇవాళ ఆయన ఆ ఆశయాన్ని ఎక్కడికి తీసుకొచ్చాడు? అక్కడ దాకా వెళ్ళినోడికి ఆసరా ఇక్కడి నుంచే ఆసరా ఇచ్చి పెంచుతామని ఆలోచించి వాడికి ఇంగ్లీష్ నేడులో పాఠశాలలు బాగు చేయడం, మంచి చక్కటి వాటర్ ఇవ్వడం, కాన్వెంట్ విద్యకి వెళ్లకుండా పిల్లలందరినీ బాగు చేయడం అనేటువంటిది అదే కదా ఆశయం. కథ చెప్పండి. ఆశయం ఆరోగ్యశ్రీ వారి తండ్రి 2.5 లక్షల రూపాయలు ఇచ్చారు ఆరోగ్యశ్రీకి. 108 వారి తండ్రి గారు తెచ్చారు. వాహనాలు కొన్నాడు. కరోనాలో అడ్వాన్స్ 108 కొనకపోతే మన పరిస్థితి సార్ మీకే తెలుసు. వీఆర్ ద విట్నెస్. మీకే తెలుసు అంతేనా? ఎన్ని 108లు వచ్చాయమ్మా? వైద్య 53 మంది చేశాడు. రాజమండ్రిలో ప్రభుత్వ వైద్య కళాశాల. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 11 వైద్య కళాశాలలు ఉండేరా? రాజశేఖర రెడ్డి గారి టైంలో 12. ఇవాళ 17 వైద్య కళాశాలలు పెట్టాడు. అంటే గవర్నమెంట్ కాలేజెస్ అంటే 27 గవర్నమెంట్ కాలేజెస్ పెట్టి ఆరోగ్యం అంతే రాజ్యాంగంలో చెప్పబడింది. ఆరోగ్యం విద్య ఈ 2 పేదవాడికి అందితే ఆటోమేటిక్గా వాడు ఎదుగు. మార్చి 1న ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా రిలీజ్ చేస్తున్నామని హీరో వరుణ్ తేజ్ ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా మిల్లెట్రీ మాధవరం వెళ్లి సైనికుల కుటుంబాల ఆశీస్సులు తీసుకున్నారని హీరో వరుణ్ తేజ్ తెలియజేశారు. రాజమండ్రిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి సినిమాకు రాజమండ్రి వస్తాను, మా అమ్మమ్మ పక్కనే ఉన్న నిడదవోలులో ఉంటారని వరుణ్ తేజ్ అన్నారు. ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా సిఆర్పీఎఫ్ బ్యాక్గ్రౌండ్ లో కథాంశం ఉంటుందని వివరించారు. పుల్వామా బాల్కోట్ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించామని ఆయన చెప్పారు. టెర్రరిస్టులను మన సైనికులు ఎలా మట్టుబెట్టారనేది, మన వారిని ఎలా కాపాడారనేది సినిమాలో చూపించామన్నారు. లవ్ స్టోరీ, కామెడీ, కమర్షియల్ సినిమాలే కాకుండా ఆర్మీ కష్టాలపై సినిమా తీయడం తనకు సంతోషంగా ఉందన్నారు. త్వరలో మట్కా అనే సినిమా చేస్తున్నారని హీరో వరుణ్ తేజ్ వెల్లడించారు. దేశంలో ఉండే 130 కోట్ల మందిని వాళ్ళ ఫ్యామిలీ అని అనుకుంటే తప్ప వాళ్ళ సొంత ఫ్యామిలీని దూరంగా పెట్టి బార్డర్ దగ్గరికి వెళ్ళి మన కోసం ఫైట్ చేయరు. సో అంత గొప్ప వాళ్ళని, అలాంటి గొప్ప వాళ్ళు మన ఇంటి దగ్గర ఇలా మాధవరంలో ఉన్నారని తెలిసి వాళ్ళు వెళ్ళి కలవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. మట్కా అని ఒక సినిమా చేస్తానండి, కర్ణ కుమార్ గారు డైరెక్షన్. లేదా అది వేరే సినిమా, ఇది దీంట్లో అండి. అంటే చాలా మంది ఏమడిగారంటే ఇదేమైనా ఫిక్షన్, నిజం ఎయిర్ ఫోర్స్ పైలట్ అంటే కాదు. అంటే ఆ మిషన్ మీద ఎవరెవరు వెళ్ళారనే డీటెయిలింగ్ మనం ఇవ్వకూడదు బయట. సో మిషన్ గురించి మాకు మాట్లాడే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఎయిర్ ఫోర్స్ పైలట్స్ అందరికీ ఉన్న కొన్ని కామన్ ట్రేట్స్ తీసుకుని ఇలాంటి ఒక క్యారెక్టర్ డిజైన్ చేయడం జరిగింది. అంటే దేశం కోసం ఆబ్వియస్లీ ఎంత దూరం అయినా వెళ్ళే క్యారెక్టర్ ఇది. దేశం కోసం ప్రాణాలు ఇట్లా సెకండ్లు ఇచ్చేసే క్యారెక్టర్ ఇది. అండ్ అలానే దేశాన్ని ఎవరైనా తప్పుగా అంటే అడుగు వెనకేసే క్యారెక్టర్ కాదు, 100 అడుగులు ముందుకేసే క్యారెక్టర్ దాన్ని. అండ్ నాకు చాలా అదృష్టమైన క్యారెక్టర్ తగలడం, ఇలాంటి క్యారెక్టర్లో నేను నటించే అవకాశం దొరకడం. సో అదే అండి. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే నిజంగా జరిగిన బాలకోట్ ఆపరేషన్ ఏదైతే జరిగిందో దాని పేరు ఆపరేషన్ బందర్. సో మీరు నాకు చెప్పినట్టు అది ఆ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుసు. సో 14th February వ్యాలంటైన్స్ డే అని చెప్పి మనం గొప్పగా చిన్నప్పుడు అమ్మాయిలతో లేకపోతే ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ ఆ 14th February అనేది ఒక బ్లాక్ డేగా కాల్ చేశారు దాన్ని. ఇది మన సిఆర్పిఎఫ్. సో అంటే జనాలకి ఆబ్వియస్లీ ఏంటంటే ఇలా మీ క్వశ్చన్ అడిగినట్టు ఎవరైనా ఏంటి ఆపరేషన్ వ్యాలంటైన్ అంటే 14th February ఏదైతే లాస్ ఇండియాకి అయిందో, దేన్నైతే మనం బ్లాక్ డేగా ప్రకటిస్తున్నాం ఆ 14th Februaryని, ఆ రోజు అయిన ఘటనకి ఆ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్కి దాని వెనకాల ఉండే జనాలకి ఇండియా ఇచ్చే ఆన్సరే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్. సో 14th February అయింది కాబట్టి అది వ్యాలంటైన్స్ డే కాబట్టి దీని పేరు ఆపరేషన్ వ్యాలంటైన్ అని పెట్టాం. బేసిక్లీ ఏదైతే దుర్మార్గులు ఉన్నారో దాని వెనకాల వాళ్ళకి వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అనుకుందాం ఇండియా నుంచి. ఏం తేడా లేదండి అంతా. అంటే మీరు భయపడిస్తారు అందుకు సరే. అంటే నాకు అది పార్టీల్లో వాళ్ళు చెప్తారు అని. అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను 100% నేను
మా కుటుంబ సభ్యులందరికీ అందరూ బాబాయ్కి వెనకాల ఉంటారు. బాబాయ్కి సపోర్ట్గా మేము అందరం ఎప్పుడు ఉంటాం. అండ్ మా అవసరం ఎలా ఉందనేది, ఎలా చేయగలుగుతాం, మేము ఏం చేయగలుగుతాం అనేది మా ఇంట్లో పెద్దవాళ్ళు మాకు చెప్తే, వాళ్ళు ఏం చెప్తే అది మీరు చేయడానికి అయితే ఎప్పుడు రెడీ. అదే అని చెప్పేది. అంటే అసలు మా ఇంట్లో వాళ్ళు మేము అందరం ఎలా పెరిగంటే, మా పెద్దోళ్ళు ఏమంటే మేము అదే చేస్తాం. మేము అలాగే పెరిగాం. ఎప్పటికీ వీఆర్ లైక్ అ ఫ్యామిలీ అండ్ మేము ఎప్పుడు అలాగే కలిసి ఉంటాం కూడా. అండ్ మా పెద్దనాన్నగారు, మా బాబాయ్ గారు ఏం చెప్పినా, మా నాన్నగారు ఏం చెప్పినా, ముగ్గురు బ్రదర్స్ కాబట్టి వాళ్ళు ముగ్గురు కలెక్టివ్గా ఒక్కొక్కసారి ఒక సిచ్యువేషన్ ఒక్కొక్కరు డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళ ముగ్గురు మాటలే మేము అందరం చాలా జాగ్రత్తగా విని వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాం. ఎవరు చెప్పట్లేదండి అంత బాగా. తర్వాత అంటే నిజంగా అంటే చాలా నచ్చినాయి నాకు ఆ 2 సినిమాలు. అంటే అవి 2 ఒకటి కాలేజ్ యాంగిల్లో, ఇంకొకటి బాగా రూరల్ ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడిన లవ్ స్టోరీ అన్నమాట. ఆ 2 అంత మంచి సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ ఈసారి చేస్తే దానికన్నా బాగుండాలనే ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నాను. బట్ వచ్చినాయి కానీ కథలు అంత తొలి ప్రేమ ఫిదా కన్నా బాగుండే కథలు ఇంకా అని కాలేదు. పెళ్లి చేస్తున్నా కదండి. ఎవరండి? మా చెల్లి నిన్నే యాక్టింగ్ అదంతా ఏదో సోషల్ మీడియాలో సగం చెప్తా. అంటే తనకి నేను ఏం చేసి నచ్చుద్ది మామూలు 100%. అంటే ఈ క్యారెక్టర్ బాగుంది. తను ఇందాక మీరు చెప్పినట్టు లవ్ స్టోరీలో బాగుంటావు అని ఉద్దేశంలో తను చెప్పింది. ఆ తొలి ప్రేమ ఫిదా సినిమా ఇంకోసారి చేయని నాకు చేయాలని ఉంది. బట్ ఐల్ డూ. అవునండి, చెప్పింది. ఏదండి అది క్వశ్చన్ దాంట్లో నుంచి వచ్చింది. సోషల్ యాక్టివిటీలోనే ఇన్ని చూడాలనుకున్నా. అలాగా అది బయట, అది నిజ జీవితంలో ఆబ్వియస్లీ సోషల్. సినిమాల్లో అంటే ఎంటర్టైన్మెంట్ కాబట్టి రకరకాలవి. ఒక యాక్టర్గా ఇందాక ఆయన చెప్పినట్టు ఒక యానిమల్ లాగా, లేకపోతే ఒక ఫిదా లాగా, లేకపోతే ఒక బాహుబలి లాగా ప్రతి యాక్టర్కి కోరికలు ఉంటాయి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని. అది ఆబ్వియస్లీ మనం ఎంత బాగా రాణిస్తాం అనే దాన్ని బట్టి చూసి ఎత్తుక్కొని మంచి సినిమాలు చేయాలనేది మాత్రం ప్రయత్నంలో ఉంటాను ఇప్పుడు. ఇప్పుడు మట్కా అనే సినిమాలో వైజాగ్ బేస్ సినిమా మొత్తం, అంటే మన సైడ్ సినిమా. అది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉండబోతుంది. అదే అప్పుడు మట్కా అనే గేమ్ జరిగేది కదండి 80s లో, దాని బేస్ మీద గ్యాంబ్లింగ్ బ్యాక్డ్రాప్ మీద చేస్తున్నాం సినిమా. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ముందుగా ఇక్కడ వచ్చేసి మీడియా వాళ్ళందరికీ, పత్రికా మీడియా వాళ్ళందరికీ అండ్ టీవీ వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్. రాజమండ్రికి మా కొత్త సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్ ప్రమోషన్స్ రావడం చాలా ఉత్సాహంగా ఉంది మాకు. ఇక్కడ వచ్చి మీ అందరితో ఇలా మాట్లాడడం, మిమ్మల్ని కలవడం. ఇవాళ పొద్దున పక్కన మన మిలిటరీ మాధవరం అన్న విలేజ్కి వెళ్ళి వాళ్ళందరినీ కలిసి వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇక్కడికి రావడం రాజమండ్రికి. అంటే ప్రతి సినిమాకి కుదిరినంత సార్లు వస్తాం. మా అమ్మగారు ఊరు కూడా పక్కన నిడదోలు మాది. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా జ్ఞాపకాలు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. అండ్ మళ్ళీ ఇలా రావడం నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది. అండ్ March 1st నా కొత్త సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్ అనే ఒక సినిమాతో మీ అందరి ముందుకు రాబోతున్నాను. బోత్ హిందీ, తెలుగు 2 భాషల్లో సినిమా షూట్ చేయడం జరిగింది. 2019లో పుల్వామా అటాక్ అని ఒకటి అయిందనమాట. 2019 February 14th పుల్వామా డిస్ట్రిక్ట్లో. ఆ రోజు ఒక 40 మంది సిఆర్పిఎఫ్ సోల్జర్స్ ని, ఒక పెద్ద కాన్వే ఆఫ్ సోల్జర్స్ వెళ్తున్నారు, సిఆర్పిఎఫ్ సోల్జర్స్. అందులో ఒక 40 మందిని ఒక మిలిటెంట్ బాంబ్, ఒక సూసైడ్ బాంబ్ లాగా వచ్చి ఢీకొని ఒక 40 మంది సిఆర్పిఎఫ్ సోల్జర్స్, ఇంకా కొంతమంది సివిలియన్స్ మరణించారు. అది ఒక బ్లాక్ డేగా ప్రకటించారు దాన్ని. సో చాలాసార్లు ఏంటంటే జనరల్గా ఎన్నో టైమ్స్లో మన కంట్రీ పీస్ టైంకి మెయింటైన్ చేయాలి, ఏదైనా ఇలా ఇష్యూ జరిగినప్పుడు రియాక్ట్ అవ్వకూడదు, డిప్లొమాటిక్గా ఉండాలి అనే ఒక దాంట్లో ఉండేవారు చాలాసార్లు. ఎందుకంటే బికాస్ దట్స్ హౌ ఇట్ ఆపరేట్స్. కానీ పుల్వామా అయిన తర్వాత అప్పుడు ఉన్న మన గవర్నమెంట్ కానీ వాళ్ళందరూ డెసిషన్ తీసుకుని ఏదైతే మిలిటరీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉంటారో
వాళ్ళు చేసిన ఈ పనికి వాళ్ళకి సమాధానం గట్టిగా ఇవ్వాలనే ఉద్దేశంతో బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ అని ఒకటి జరిగింది 12 రోజుల తర్వాత, పుల్వామా అటాక్ తర్వాత. సో దాంట్లో వెళ్ళి ఒక జైష్ మొహమ్మద్ అనే మిలిటెంట్ క్యాంప్స్ని ఒక 350 నుంచి 400 మంది టెర్రరిస్ట్ వరకు న్యూట్రలైజ్ చేశారు. సో ఈ సన్నివేశం ఏంటంటే ఇప్పుడు అది చాలా సీక్రెటివ్గా ఎవరికి తెలియకుండా ఓవర్ నైట్ జరిగిన మిషన్ అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఆబ్వియస్లీ మన ప్రైమ్ మినిస్టర్ వచ్చి దాని గురించి మాట్లాడడం ఇవన్నీ జరిగింది. కానీ దాని వెనకాల ఎంత స్ట్రగుల్ అయితే ఉంటుందో, ఎంత ప్లానింగ్ ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు అనమాట. సో ఆ ఉద్దేశంతో ఈ సినిమా చేసి ఆబ్వియస్లీ మన మిలిటరీలో లేకపోతే మన ఎయిర్ ఫోర్సెస్లో కానీ మన నేవీలో కానీ ఎంతోమంది భారతీయులు సెల్ఫ్లెస్గా వాళ్ళ ఫ్యామిలీస్ని దూరంగా పెట్టుకుని బార్డర్ దగ్గరికి వెళ్ళి వేరే ప్రదేశాల్లో మన దేశంలో మనల్ని కాపాడే దిశగా వాళ్ళు ఎన్నో సాక్రిఫైజెస్, ఎంతో గొప్ప స్ట్రెంగ్త్, ఎన్నో గొప్ప కరేజ్ టేల్స్ వాళ్ళు ఉన్నాయి. అవి మళ్ళీ గుర్తించాలి, అవన్నీ జనాలకి ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అన్న సినిమా చేయడం జరిగింది. ఇదే పుల్వామా అటాక్ ఇంకా బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ నేపథ్యంలో ఆ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని ఒక ఫిక్షనల్ స్టోరీ లాగా అల్లి చాలా ప్యాషన్తో, అంటే ఆడియన్స్ కూడా నాకు అప్పుడప్పుడు లవ్ స్టోరీలు లేకపోతే కమర్షియల్ సినిమాలు మంచి ఫైట్ యాక్షన్ ఉన్న కామెడీలు కాకుండా టైం టు టైం మన జవాన్లు చేసే గొప్ప పనుల్ని గుర్తు చేయగలిగే ఒక సినిమాని చూపించాలని ఒక ప్రయత్నమే మా ఈ సినిమా. అండ్ March 1 రిలీజ్ అవుతుంది. అండ్ ఐ హోప్ మన 2 తెలుగు రాష్ట్రాలకి, దేశం మొత్తం ఈ సినిమా బాగా నచ్చుతుందని నాకు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు మేము యాజ్ రియలిస్టిక్ యాజ్ పాసిబుల్ వెళ్దామని. అంటే మోడీ గారు అంటే ఆబ్వియస్లీ గవర్నమెంట్ క్లియరెన్స్ చాలా ఉండాలి, బట్ ఆయన గవర్నమెంట్ హయాంలోనే ఇది బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ అని జరిగింది. బట్ డెఫినెట్గా ఆయన ఇంటర్వెన్షన్ ఎంత ఉంది దీంట్లో అనేది ఒక సినిమాటిక్లో ఎంత లిబర్టీ తీసుకోగలుగుతాం తీసుకుని డెఫినెట్గా చూపించాం. ఎస్. అవునండి. స్టార్టా మేబీ ఇలాంటి సినిమా చూసి ధైర్యంగా ఎగ్జామ్స్ రాస్తారనుకుంటున్నాను. అంటే ఒకటి ఇది మీరు చెప్పినట్టు ఇందాక యూత్ కూడా ఇది చాలా మంచి సినిమా. అంటే ఈ మధ్యన చాలా సినిమాలు చూస్తున్నాం, బట్ వాళ్ళని ఇన్స్పైర్ చేస్తే ఇప్పుడు మన 12th ఫెయిల్ అనే ఒక సినిమా వచ్చింది హిందీలో, చాలా ఇన్స్పిరేషనల్ ఫిల్మ్. ఈ సినిమా కూడా ఏంటంటే మన మిలిటరీలో లేకపోతే మన ఎయిర్ ఫోర్స్లో కానీ మన జవాన్లు పడే కష్టం కానీ వాళ్ళ ధైర్యంతో చేసే మిషన్స్ కానీ అవి చిన్నపిల్లలు చూసినప్పుడు వాళ్ళకి ఒక రకమైన ఎంకరేజ్మెంట్, ఒక పాజిటివ్ ఇంపాక్ట్ పిల్లల్లో తెప్పించగలుగుతాం అని అనుకుంటున్నాను ఈ సినిమాతో. సో ఆబ్వియస్లీ అంటే కొన్నిసార్లు ఇప్పుడు అంటే కోవిడ్ తర్వాత ఇప్పుడు సినిమాలు క్లటర్ ఎక్కువ అయిపోయింది. సో మాకు కుదిరినంత దాంట్లో ఆబ్వియస్లీ మేము అంత 100-200 కోట్ల సినిమా కాదు మాది, బట్ మాకున్న బడ్జెట్లో మేము కష్టపడి ఒక ప్యాషన్ ప్రాజెక్ట్గా చేసాం. కానీ సినిమా బాగుంటే అది ఎగ్జామ్ అయినా కూడా ఎగ్జామ్ రాసుకున్న తర్వాత వచ్చి సాయంత్రం చూస్తాను. నేను కాలేజ్ ఉన్నప్పుడు పొద్దున్న ఎగ్జామ్ రాసి సాయంత్రం జల్సా షోకి వెళ్ళాను. సో నాకు తెలిసి వెళ్తారనుకుంటున్నాను సినిమా బాగుంటే మాత్రం. అంటే రిలాక్స్ అవ్వడానికి పని చేస్తాను. మళ్ళీ ఫస్ట్ మూవీ లవ్ వైలెన్స్ తో స్టార్ట్ అయ్యింది, మళ్ళీ డిఫరెంట్ క్యారెక్టర్లు మన కంచె చేసాం. సో కంచెలో కూడా అక్కడ ఎలా కష్టపడతారో బార్డర్ దగ్గర. సో ఇలాంటి టైప్ ఆఫ్ స్టోరీస్ మీరు నేర్చుకోవడానికి ఫ్యామిలీలో డాడీ కానీ లేదంటే ఇంట్లో మెగా బ్రదర్స్ స్టోరీ ముందు చెప్తారు మీరు. అంటే కొన్ని సినిమాల్లో ఇప్పుడు డౌట్లు ఉన్నప్పుడు 100% పెద్దనాన్న గారిని కానీ నాన్నగారిని కానీ అడగడం జరుగుద్ది. ఏదన్నా అంటే స్టోరీ బ్యాక్డ్రాప్ గురించి అయితే నాకు ఇప్పుడు నేను బయట తిరిగేటప్పుడు ఏ వాడుతున్నాయి లేదన్న ఒక చిన్న అజంప్షన్ అనాలిసిస్ ప్రతి యాక్టర్ చేసుకోవాలి. అది చేసుకుంటే అంటే నాకు కూడా ఏంటంటే ఇప్పుడు వారానికి ఒక 2 సినిమాలు 3 సినిమాలు కమర్షియల్గా లవ్లో డాన్సులు ఫైట్లతో వస్తున్నాయి. నేను చేశాను చాలా. నేను ఆ సినిమాలు ఏం తక్కువ అని అనట్లేదు, ఆ సినిమాలు కూడా చాలా కష్టం అలాంటి సినిమాలు చేయడం, అలాంటి సినిమాలు హిట్ చేయడం కూడా. కానీ నాకు ఒక యాక్టర్గా కొన్నిసార్లు నిజం కథలతో మన దేశంలో ఎన్నో ఈ మిషన్ ఒక మిషన్ ఇలాంటివి ఎన్నో వందలాది మిషన్లు ఎన్నో వేలాది మిషన్లు చేశారు కాబట్టి మనం అందరం ఇంత పీస్ఫుల్గా ఇంత హ్యాపీగా ఉండగలుగుతాం మన ఇళ్ళల్లో. సో ఇలాంటి ఒక మిషన్ చూపిస్తే జనాలకి ఒక నిజం, ఒక రెస్పెక్ట్ అనేది మనందరికీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి లోపల దేశభక్తి అనేది 100% మన అందరికీ ఉంది. అది లేకుండా మనం ఎవరూ లేము. బట్ ఇలాంటివి విషయాన్ని చూసినప్పుడేనో మళ్ళీ ధైర్య సాహసాలను మెచ్చుకుని మన లోపల దేశభక్తి అనేది ఇంకా ఇవ్వకూడదన్న నమ్మకం నాకు ఉంది. సినిమాగా అంటే ఎంటర్టైన్మెంట్గా ఉండాలి. ఇప్పుడు థియేటర్కి వెళ్ళారంటే మీరు
మిషన్ బేస్డ్ గానే చూపించి ఎంటర్టైన్మెంట్ లేదంటే ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కానీ ఎమోషన్ కానీ చాలా చాలా వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ యా దట్స్ ఇట్. అబ్బో చాలా చాలా గొప్ప ఫీలింగ్ నిజంగా అది. అంటే నేను నిజంగా నా అదృష్టం ఏంటంటే ఈ సినిమా ద్వారా నాకు చేయాలనే ఉద్దేశం ఉండింది. ఇలాంటి సినిమా, మంచి సినిమా చూపించాలి, మన సోల్జర్ సాక్రిఫైసెస్ ఏంటో చూపించాలి, వాళ్ళ గొప్పతనం చూపించాలని చెప్పి. కానీ వాఘా బార్డర్కి లక్కీగా ఇలాంటి సినిమా చేసే అదృష్టం నాకు రావడం, అలాంటి వాఘా బార్డర్కి వెళ్ళి మా సాంగ్ ఒకటి రిలీజ్ చేయడం, అది నిజంగా మా అదృష్టం. అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కానీ లేకపోతే అక్కడ ఉన్న జోష్ కానీ జనాలది వేరే లెవెల్. అందరూ దేశభక్తి పాటలు పాడుకుంటూ మార్చ్ చేసుకుంటూ నిజంగా ఒక ఐ ఫీస్ట్ లాగా ఉండింది ఆ బార్డర్ లో. సరే, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సినిమా పరిశ్రమ అయిపోయిందంటే చేసినటువంటి అప్పుడు దానికి సంబంధించి ఒకవేళ వాళ్ళు ఏదైనా అంటే మీకు ఎలా సపోర్ట్ చేస్తారంటే అక్కడ గవర్నమెంట్ సినిమాకి సంబంధించి అంటే మీరు అంటే మాకు ఫస్ట్ నుంచి ఎప్పుడైతే జవాన్ల గురించి వాళ్ళు చేసిన ఈ మిషన్ ఏదైతే ఉందో దీని ఎంత వరకు అంటే కొన్ని సీక్రెటివ్గా వెనకాల జరిగినవి ఆబ్వియస్లీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల మనం చెప్పకూడదు, క్లియరెన్స్ మనకు అవి లేవు. కానీ ఎంత దగ్గర అయితే వెనకాల ఏం జరిగిందని తెలిస్తే జనాలకి రెస్పెక్ట్ పెరుగుతుందనే మా ఫస్ట్ నుంచి ఉద్దేశం అదే. సో మేము ఫస్ట్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మా కథ పంపించి అంటే మాకు రేపు పొద్దున్న జనాలు చూసి బాగుందని అనడమే కాదు, వాళ్ళ గురించి మేము సినిమా తీస్తున్నప్పుడు వాళ్ళ వల్లే వాళ్ళు ఎంత గొప్ప సంస్థలు. సో వాళ్ళ వల్లే మనం లా అండ్ ఆర్డర్ కానీ పీస్ కానీ ఇండియాలో బాగా మెయింటైన్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. రేపు పొద్దున వాళ్ళు అరే చూసి ఇబ్బందికరంగా ఉందన్న ఫీలింగ్ వాళ్ళకి తీసుకొచ్చే ప్రయత్నం అది కాదు. సో వాళ్ళకి అది ఉండకూడదనే మేము ఉద్దేశంలో ఫస్ట్ నుంచి కథ వాళ్ళకి పంపించడం జరిగింది. వాళ్ళు చాలా బాగుందని చెప్పారు. చిన్న వర్డ్స్ 2-3 మార్చారు తప్ప మోస్ట్ ఆఫ్ ఇట్ వరకు ఏదైతే ఉందో మా కథలో అదే వాళ్ళకి నచ్చింది. అండ్ తర్వాత షూటింగ్ చేసే పరిధిలో కూడా వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక 2 పర్సనల్లీ మా షూటింగ్ స్పాట్లో పెట్టారనమాట. అంటే ఇలాంటి క్యారెక్టర్ వేసినప్పుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకోకూడదు. అంటే క్యారెక్టరైజేషన్ వెనకాల బిహేవియర్ చేయొచ్చు, ఎయిర్ బేస్లో చేసే విధానం కానీ, యాక్ట్ చేసే విధానం కానీ, ఫ్లైట్ నడిపేటప్పుడు ఆయన అన్ని డీటెయిలింగ్ కూడా చాలా ఎంత నిజానికి దగ్గరలోనే అంత నిజానికి దగ్గరలో ఉండాలి. సో ఆ ప్రయత్నంలో వాళ్ళిద్దరిని సెట్లో పెట్టారు. సో వాళ్ళకి నచ్చేటట్టు వాళ్ళు గర్వపడేలాగా ఉండాలి. లేకపోతే మన డిఫెన్సెస్ కానీ, మన మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కానీ, లేకపోతే మన ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ, ఎనీ ఆర్మ్ ఫోర్సెస్ మన ఇండియాలో ఉండి వాళ్ళందరూ కూడా గర్వపడే సినిమా అవ్వాలి అనే ఉద్దేశం మాత్రం మాకు 100% ఉంది. అవునండి. అంటే యాక్చువల్లీ నేను ఫస్ట్ కంచె సినిమా చేస్తున్నప్పుడు అప్పుడు నిజంగా నాకు అసలు మిలిటరీ మాధవరం వల్ల ఊరుంది, వెనకాల చరిత్ర ఉంది అనే విషయం నాకు తెలియదు. అప్పుడు కృష్ణతో మాట్లాడేటప్పుడు అడిగాను, ఏంటి ఇలాగా ఇండియన్స్ బ్రిటిష్ కోసం ఫైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి నాకు తెలియదు అంటే అప్పుడు చెప్పాడు, ఇలా మిలిటరీ మాధవరం ఒక ఊరుంది, అలా ప్రతి ఫ్యామిలీలో అక్కడ ప్రతి ఫ్యామిలీలో ఒకరైనా కూడా అట్లీస్ట్ మిలిటరీకి వెళ్ళి పనిచేసిన వాళ్ళు World War I, World War II నుంచి అన్నప్పుడే చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు తన మహిళల ఆర్థిక స్వలంబన ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో వినూత్న సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. కపిలేశ్వపురం మండలం నల్లూరు గ్రామ సర్పంచ్ కురుపూడి ఉదయశ్రీ రాంబాబు అధ్యక్షత నిర్వహించిన కార్యక్రమాలలో డ్వాక్రా మహిళలకు ఆసరా చెక్కులు అందజేశారు. అమ్మఒడి, కాపునేస్తం, చేయూత, డ్వాక్రా రుణమాఫీ వంటి సంక్షేమ ఫలాలు నేరుగా బటన్ నొక్కి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న సీఎం జగన్ కి మరలా అధికారం ఇవ్వాలని ఎమ్మెల్సీ తోట విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి, జెడ్పీటీసీ పుట్టపూడి అబ్బు, ఆర్బీకే సలహా కమిటీ చైర్మన్ పుట్ట కృష్ణబాబు, ఏపీఎం గోలి దుర్గా ప్రసాద్, వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అధిక సంఖ్యలో డ్వాక్రా మహిళలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, మన జగన్మోహన్ రెడ్డి గారు నేను వచ్చిన తర్వాత 4 విడతలుగా మీ అకౌంట్లో డ్వాక్రా మహిళలందరికీ కూడా అదే విధంగా ఈవేళ కూడా మరి ఈ నలుగురిలో మీ అందరికీ తెలుసు ఎన్ని వేల కోట్లయితే అప్పు చేశాడో దానికంతా తక్కువ
ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం జరిగింది అనేటువంటిది ఒక్కసారి గత ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఒకసారి గమనించాలనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నా. ఎందుకంటే మీకు ఇచ్చిన మాట ప్రకారంగా ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశాడో నవరత్నాల పథకాలు తీసుకొస్తానని చెప్పేసి ఆ తీసుకొచ్చినటువంటి నవరత్నాల పథకాలని 100% అమలు జరిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. అదేవిధంగా 2014లో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వాగ్దానం చేశాడు. రైతులకి, డ్వాక్రా చెల్లెమ్మలకి, యువతకైతే నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని చెప్పారు. మరి రైతులకైతే రుణమాఫీ చేస్తానని చెప్పాడు. అదేవిధంగా డ్వాక్రా చెల్లెమ్మలకే రుణమాఫీ చేస్తానని చెప్పాడు. 2014లో ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాను రామచంద్రపురం నుంచి, అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేసాడే లేదా అనేటువంటిది మీ అందరికీ తెలుసు. ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం తప్పితే ఏ రోజు రుణమాఫీ గురించి మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి మీకు, చంద్రబాబు నాయుడు మీ గురించి. మరి ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి తెలిసి 2014లో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2019లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒక 2 నెలల ముందు మాత్రం మరి 3,000 ఒకసారి, 3,000 ఒకసారి, 4,000 ఒకసారి మీ ఖాతాలో డబ్బులు వేసారు. అవి కూడా ఓట్ల కోసం ఇచ్చినటువంటి డబ్బులే తప్పితే పసుపు కుంకాను అని పేరు పెట్టారు దానికి. అంటే మీకు సెంటిమెంట్గా మీరందరూ ఆలోచన చేస్తారు కాబట్టి పసుపు కుంకు అంటేనే. ఆ విధంగా అతని యొక్క ఎన్నికల కోసం, అతని రాజకీయం కోసం ఇచ్చినటువంటి డబ్బులే తప్పితే నిజంగా మీ అభివృద్ధి కోసం మీరు బాగోవాలనుకుంటే ఆయన 2014 నుంచి 19 వరకు ప్రతి సంవత్సరం డబ్బులు ఇవ్వాలి కదా. ఇచ్చాడా సార్? ఆలోచన చేయండి. ఇచ్చాడమ్మా? మీరు చెప్పండి ఎందుకు. ఒక డ్రైన్ గురించి మాట్లాడుతూ ఏగుడు లీలాకృష్ణ గారు, ఏగుడు జోగేశ్వరరావు గారు వచ్చి ఆ డ్రైన్ చూసి, ఆ కాలనీలో ఉన్నటువంటి డ్రైన్ చూసి, ఇది కొండల మీద కట్టినట్టు ఉంది, దీని మీద నీరు వెళ్తుందా, దీంట్లో చాలా అవినీతి జరిగిపోయింది, ఆ డ్రైన్కి 20 లక్షల రూపాయలు, 23 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు గడపకు వచ్చినటువంటి కార్యక్రమాలు డబ్బులు వస్తే ఆ 20 లక్షల రూపాయలు దానికే పెట్టమని చెప్పాను. దాంట్లో అవినీతి జరిగిపోయింది, కొండల మీద నీరు వెళ్ళా కట్టేది అని చెప్పేసి చెప్తున్నాను. చెప్పడమే కాకుండా ఈ డ్రైన్లోంచి నీరు వస్తే మరి తోట త్రిమూర్తి గారు కాళ్ళు కడిగి నన్ను ఎత్తి మీద చేసుకుంటానని చెప్పాడట. నీకేమన్నా సిగ్గుందా, బుద్ధుందా నీకు? వచ్చి చూసుకో. ఆ డ్రైన్ రోడ్డే పోయే వాళ్ళు అందరి నీరు ఆ డ్రైన్ ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్ళేటువంటి నీరు వెళ్తానికి దాంట్లో కట్టం. ఎవరైతే కాలనీలో నివసిస్తున్నారో కాలనీలో ఉన్నటువంటి నీళ్ళంతా కూడా ఇక్కడికి వెళ్ళాలంటే ఆ లెవెల్ మెయింటైన్ చేస్తేనే కానీ ఇక్కడికి నీరు రాదు. ఈ డ్రైన్ పక్కన ఉన్న వాళ్ళు నీరు దాంట్లోకి వెళ్ళడానికి కాదు, కాలనీ వాళ్ళు నీళ్లు దాంట్లోకి వెళ్ళడానికి ఆ డ్రైన్ కట్టింది. ఆయన ఏం చేస్తాడో, మొదటిసారి 500 రూపాయలు ఇచ్చాడు మీ ఓటుకి, రెండోసారి 1000 రూపాయలు ఇచ్చాడు, దూరంగా ఉన్నవాడు కూడా ఇవ్వచ్చు, మూడోసారి 1500 ఇచ్చాడు. అదేనా చేద్దాం. కరోనా వచ్చి విలువలు ఆడిపోయారు మీరందరూ. ఏ రోజునన్నా వచ్చి మీరు సచ్చేదా బతికేరు, నా ప్రజలు ఎలా ఉన్నారో ఏ రోజైనా చూసి పలకరించాడు మిమ్మల్ని ఏంటమ్మా? అదే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పంపించి మీ కుటుంబాలు ఏ విధంగా ఆదుకున్నాడు అనేటువంటి చూడండి. అప్పుడు ఒకసారి మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఏ హాస్పిటల్కి వెళ్తారు అనేటువంటిది మీకు కూడా ఉండి పనిచేశారు. కరోనా వచ్చినప్పుడు తల్లి చచ్చిపోతే పిల్ల ముట్టుకోలేదు, పిల్ల చచ్చిపోతే తల్లి ముట్టుకోలేదు, ఎవరి ప్రాణం వాళ్ళకి తీపి కాబట్టి ఏమైపోతాం అనేటువంటి భయపడే పరిస్థితుల్లో వాలంటీర్లను తీసుకొచ్చి, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి మీ ఇంటి చుట్టూ తిరిగి పనిచేశారు, పంచాయతీ సిబ్బంది పనిచేశారు, పారిశుద్ధ కార్మికులు పనిచేశారు, అదేవిధంగా మరి వైద్య ఆరోగ్య శాఖ పనిచేశారు. వీళ్ళందరూ ఏ విధంగా సేవ చేశారు మీకు అనేటువంటిది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒక ఎమ్మెల్యే బాధ్యత మీరు ఎలా ఉన్నారనేటువంటి
అనేటువంటి చూడాలనేటువంటి బాధ్యత ఆయనకు ఉందా లేదా? ఆయన ఇంకోటి చెప్తాడు, మేము అధికారంలో లేవని చెప్తాడు. అధికారం లేకపోయినా ప్రజల పక్షాల నుండి మాట్లాడాలనేటువంటి బాధ్యత ఆయనకు ఉంది ఖచ్చితంగాని. నేను ఎలా ఇక్కడుండి మాట్లాడుతున్నానంటే, మీరు ఓట్లు వేస్తే ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తిని కాదు నేను. జగన్మోహన్ రెడ్డి గారు మీకు సేవ చేయమని చెప్పి పంపితే వచ్చినటువంటి వ్యక్తిని, జగన్ గారు పంపితే వచ్చినటువంటి వ్యక్తిని. మీరు ఓటేసి మీ ఓటు వలన ఎక్కినటువంటి వ్యక్తి మెండపేట పడుకున్నాడు వెళ్ళి. ఇది ఆయనకి నాకు ఉన్నటువంటి తేడా. చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి వ్యత్యాసాన్ని చెప్పాను, నాకు జోగేశ్వరారికి ఉండేటువంటి వ్యత్యాసాన్ని చెప్పాను. మీరు ఎవరికి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి అనేటువంటిది మీరు విజ్ఞతతోటి ఆలోచన చేసి మనస్సాక్షిగా ఓటేయాలనేటువంటిది మీకు మనం చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లు జరుగుతున్నాయి, మీరు టీవీలో చూస్తుంటారు మీటింగులు. ఆయనలాగా ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడు మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఓటేయండి అమ్మా అని మనల్ని అందరినీ ప్రాధాయపట్టలేదు. నా వల్ల ప్రతి కుటుంబానికి మేలు జరిగిందంటే మాత్రం ఓటేయండి అని చెప్పేటువంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవడున్నాడు? నా వల్ల ప్రతి అక్క చెల్లెలకి మేలు జరిగిందంటే ఓటేయండి, ప్రతి విద్యార్థులకు చదువుకునేటువంటి వాళ్ళకి మేలు జరిగిందంటే ఓటేయండి, దళితులకు మేలు జరిగిందంటే ఓటేయండి, బీసీ వర్గాలకు మేలు జరిగిందంటే ఓటేయండి అని అడుగుతున్నటువంటి వ్యక్తి. రైతు ఇక్కడ రాదు. ఇక్కడ కాలనీవాసులు ఎవరు ఉన్నారమ్మా? చేయండి. నీరు వెళ్తుందా వెళ్తుందా? మరి నీరు వెళ్తుంది కాబట్టి మీరు ప్రెస్ మీట్ పెట్టి కాలు కడుక్కుని నేతి మీద వేసుకుంటా అన్నారు కదా, రమ్మని చెప్పండి. అదమ్మా, మేము ఆ డ్రైన్ కట్టింది, ఆ డ్రైన్ పొడుగును ఉన్నటువంటి నీరంతా దాంట్లోకి వెళ్ళటానికి కాదు. ఆ డ్రైన్ కట్టం ఒక కాలనీ వాసులకి నీరు వెళ్ళలేదని గొడవ పెడితే 3 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి జోగేశ్వరరావు ఎప్పుడూ దాన్ని పట్టించుకోలేదు. ఈరోజు నేను వచ్చిన తర్వాత ఇలాగేనమ్మా, నేను వచ్చిన తర్వాత నన్ను మీరందరూ అడిగితే 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఊళ్ళో అన్ని చోట్ల పనులు చేయడానికి వచ్చిన డబ్బులన్నీ కూడా మీ కాలనీకి పెట్టడం జరిగింది. 20 లక్షల రూపాయలు దానికి పెట్టాను నేను. 20 లక్షలు సరిపోతుంటే 3 లక్షల రూపాయలు కూడా ఇచ్చాం. అక్కడ కాలనీలో ఉన్న వాళ్ళు ఏ ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది తీరిందా తీరలేదా అని మీరు చెప్పాలి తప్పితే బ్రోకర్ల కింద ఎక్కడి నుంచి వచ్చి ఓట్లు అడుక్కోవడానికి వచ్చి డబ్బా కవర్లు చెప్పండి ఇక్కడికి వచ్చి మీరు ఈ గ్రామంలో బీసీపేటలో అక్కడ అమ్మా బీసీపేటలో చెట్టు బజీలకి 10 లక్షల రూపాయలతో కాలనీలో రామాలయం నిర్మిస్తున్నాం. పూర్తయిపోయింది, చాలా వరకు దగ్గరకు వచ్చింది, ఓపెనింగ్ కూడా దగ్గరకు వచ్చింది అన్నారు. రోడ్డు ఒకటి 10 లక్షల రూపాయలు రోడ్డు ఇచ్చాం. జిల్లా పరిషత్ నుంచి అయితే, మండల పరిషత్ నుంచి అయితే అవకాశం ఉన్నంత వరకు చాలా పనులు చేసాం. అద్భుతాలు చేసేసామని చెప్పట్లేదు, కానీ మా దృష్టికి వచ్చినటువంటి ప్రతి పని కూడా చాలా వరకు పనులు చేసాం. ఇంకా చేయవలసినవి కూడా ఉన్నాయి, అయిపోయినాయని చెప్పట్లేదు. ఈవేళ జోగేశ్వరరావు చాలా కౌరులు చెప్తున్నాడు. జోగేశ్వరరావుకి నాకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఒక్కసారి మీకు చెప్పేసి నేను ముగిస్తానమ్మా. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు, భారతదేశం కల్చర్ను నిలబెట్టిన మహనీయులని. బీసీలు అంటే వెనుకబడిన కులాలు కాదు, వెన్నెముక కులాలని నమ్మకానికి నిదర్శనమని. బీసీ కులాలు కష్టపడే తత్వం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం మన నైజమని తెలుగుదేశం పార్టీ బీసీ నేతలంతా నొక్కి వ్యాఖ్యానించారు. ఇక బీసీలంతా ఎన్నడూ తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారని, ఆ దిశగానే తెలుగుదేశం హయాంలో కూడా బీసీల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగిందని ముక్తికంఠంతో అన్నారు. టీడీపీ నగరాధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు అధ్యక్షతన బీసీ సాధికార సమితి సెట్టిబలజ విభాగం రాష్ట్ర కరణ కుడిపూడి సత్యబాబు నేతృత్వంలో టీడీపీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, నగర బీసీసీఎల్ అధ్యక్షులు బుడ్డిగ రవి పర్యవేక్షణలో ఆనంద రీజెన్సీ పందిరి హాల్లో సెట్టిబలజ గౌడ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ హాజరయ్యారు. ఐక్యత
వరకు కూడా మనం నిత్యావసరాలు కానించి మనం కట్టిన కరెంట్ బిల్ కానించి అన్ని కూడా ఏ విధంగా ఉంది జగన్ రెడ్డి ప్రభుత్వం కల్పించడం వల్ల అని చెప్పి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనమందరం కూడా ఇక్కడ ఏదో జీవనాధారం చేసుకుంటాం, కానీ సెట్టిబుల్ చేయకుండా చాలా మంది పల్లెటూరులో ఈ రోజు కూడా కళ్ళు లేక కొబ్బరి చెట్లు ఎక్కి కాయలు తీసి దింపులు తీసి ఎంతో మంది 97 కుటుంబాలు రోడ్డు మీద పడిపోతే ఈ రోజు వరకు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళందరినీ ఎంతో ఏడిపిస్తున్న ఈ దుర్మార్గుడికి ఓటేయమంటారా అని ఈ వేదిక మీద అడుగుతున్నాం. రేపు అధికారంలో రాగానే చంద్రబాబు నాయుడు గారు సీట్లు అంటారా, ఇప్పుడు రాజ్యాధికారం కావాలి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా సెట్టిబల్జీ గవర్నమెంట్ గుర్తిస్తుంది. ఎందుకంటే మనకి టీటీడీ బోర్డు చైర్మన్ ఇచ్చిన చరిత్ర ఏమైనా ఉందంటే బీసీలకు గౌడ్లకు ఒక్క బీసీకి ఇచ్చాడా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాల్లో కూడా టీటీడీ అంటే మనకి ఎంతో ముఖ్యమైన దేవాలయం, అలాంటి దానికి మన కులస్తుడు చైర్మన్ గా ఉన్నాడంటే అది మన కులానికి. రేపు అధికారంలోకి వచ్చినంటే మన గీత కార్మికులు చెట్టు పని పడిపోతే మళ్ళా తక్షణం 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఆ పాంప్లెట్లు వాళ్ళతోనే రెడ్డి సుబ్రహ్మణ్యం గారు పితాని సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో వాళ్ళకి చెప్పడం, వాళ్ళకు కూడా సుముఖంగా చేయడం, వాటి పాంప్లెట్ వేసి మన అందరూ కూడా మీ అందరికి ఎందుకు పంచిపెట్టారంటే ఈ పాంప్లెట్ మనం అందరం కూడా బయటికి వెళ్ళి చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధికారంలో రాకపోతే ఇక్కడ మన కులం చాలా నష్టపోతుందని మనం అందరం కూడా గుర్తించుకోవాలి. ఏ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టిన పథకం బ్రాందీ షాపుల్లో బారుల్లోనే 20%. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు మన కులం గుర్తు రాలేదా, ఇప్పుడు గుర్తొచ్చిందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. రామచంద్రపురం రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అంటే కులానికి ఎంతో గొప్ప ఇచ్చేసిన వ్యక్తి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులకి ర్యాండమ్ విధానంలో పరీక్షా కేంద్రాలు కేటాయించినట్లుగా తెలిపిన కలెక్టర్ మాధవీలత. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివే. రాష్ట్రంలో మెరుగైన పరిపాలనా వ్యవస్థకు మొట్టమొదటి సాక్షులు వాలంటీర్లన్న మంత్రి వేణుగోపాలకృష్ణ. కపిలేశ్వపురం మండలం నల్లూరు గ్రామంలో డ్వాక్రా మహిళలకు ఆసరా చెక్కులు పంపిణీ. మహిళల ఆర్థిక స్వలంబన ధ్యేయంగా సీఎం జగన్ కృషి చేస్తున్నారన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు.
ఉమ్మడి అభ్యర్థులను గెలిపిద్దాం, ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. శెట్టి బలిజ గౌడ ఆత్మీయ సమావేశంలో టీడీపీ నేతల పిలుపు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.